తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా భైంసాకు బయలుదేరారు. రోడ్డు మార్గం గుండా ఆయన భైంసాకు బయలుదేరిన ఆయన ప్రస్తుతం నిజామాబాద్ చేరుకున్నారు. భైంసాలోని అల్లర్లు జరిగిన ప్రదేశాలను పరిశీలిస్తారు. వటోలిలో సజీవ దహనమైన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చంద్రబాబు నిజామాబాద్లో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు, చాలా దారుణంగా ఉంది. మీరు చూస్తే ఈరోజు ఆదిలాబాద్ లో భైంసాలో నిన్న జరిగిన సంఘటన చూసినప్పుడు ఇది చాలా భయంకరమైన సమస్య. అంటే ఇంట్లో పడుకోవాలంటే కూడా రక్షణ లేదు. ఇంట్లో పడుకున్న వారిని రాత్రి పూట పూర్తిగా సజీవ దహనం చేసే పరిస్థితి వచ్చింది. అంతవరకు హైదరాబాద్ చూస్తే మక్కా మసీదు మరియు పేరుపల్లి 14 మంది పోలీసులు కలుపులు కానీ పేరులు చనిపోయారు. ఈ రోజు పేపర్లో మీరు చూస్తారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఎంఐసీలో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ మీటింగ్ చెప్పాలనుకుంటున్నాడు. బ్రహ్మాండంగా లా ఉంటుంది. ఇది ఒక రోల్ మోడల్, ఇది ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అంటే అసలు ఈ రాష్ట్రంలో లా